ఆపరేషన్ సింధూర్లో భారత్ అనేక పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్ట్ క్యాంపుల్ని ధ్వంసం చేసింది. ఎంజీ రావు గారు, తాజా సమాచారం ఏంటంటే పాకిస్తాన్ సొంత నిధులతోనే, అంటే ప్రజాధనంతోనే, ప్రభుత్వ ధనంతోనే తిరిగి మళ్ళీ ఆ ఉగ్రవాద క్యాంపుల్ని పునర్నిర్మిస్తుందట. అసలు పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి? ఒకవేళ అదే జరిగితే, మళ్ళీ ఆ టెర్రరిస్ట్ క్యాంపులన్నీ యాక్టివ్ అయితే భారత్కి ప్రమాదం కాదా? మరో టెర్రరిస్ట్ దాడికి పాకిస్తాన్ ఏమైనా, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఇదే జరిగితే భారత్ ఎలా ప్రతిస్పందించబోతోంది అంటే ఏం చెప్తారు? పాకిస్తాన్లో రీసెంట్గా విపరీతమైన ఫ్లడ్స్ వచ్చింది. ఒక మాసివ్ ఫ్లడ్స్ అనమాట. దారుణమైన ఫ్లడ్స్ వచ్చి పంజాబ్ ప్రావిన్సు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సు ఇవి పూర్తిగా అక్కడ వరదలకు గురయ్యాయి అనమాట. ఇది సింధు ఉపనదుల వల్ల. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి ఆర్థిక సహాయం పేరు చెప్పి అది ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం ఇటు భగవల్పూరు, సియాల్కోటు, లాహోర్లో ఈ లష్కర్-ఈ తోయిబా, జైష్-ఈ మహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ క్యాంపులు మనం కూల్చేసాం. మనం గుర్తుండి ఉంటుంది ఆపరేషన్ సింధూర్లో మనం కూల్చేసిన టెర్రరిస్ట్ క్యాంపులు. ఈ వరదల పేరు చెప్పి, వరద సహాయం పేరు చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం ఈరోజు ఆ టెర్రరిస్ట్ క్యాంపుల్ని పునరుద్ధరించుకోవడానికి నిధులు ఇస్తుంది అనేది మనకు తెలుస్తుంది. మనం పడేసిన బహవల్పూరు, ఈ సియాల్కోటు, ముర్కే ఇలాంటి ప్రాంతాల్లో, మురిద్కే, అదేవిధంగా పీఓకేలో కూడా ఇలాంటి ప్రాంతాల్లో మనం కూల్చేసిన టెర్రరిస్ట్ క్యాంపులు ఈరోజు మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. హఫీజ్ సయ్యద్, మహమ్మద్ అజహార్ లాంటి టెర్రరిస్టులు మళ్ళా మాస్కులు కట్టడం, ఇవన్నీ కట్టడం కూడా తెలుస్తుంది. అంటే ఏంటి, వీళ్ళు మళ్ళా ట్రైనింగ్ స్టార్ట్ చేశారని కూడా తెలుస్తుంది. హ్యూజ్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళు కూడా ఫండింగ్ గ్యాదర్ చేస్తున్నారు. అంటే ఏంటి, మళ్ళీ దే ఆర్ రీకూపింగ్. వాళ్ళు మళ్ళా పోయిన శక్తిని సంపాదించుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా హఫీజ్ సయీద్ అదే పనిలో ఉన్నాడు. మసూద్ అజహార్ కూడా పీఓకి పర్యటనలో తిరుగుతూ ఫండ్స్ పోగు చేస్తున్నాడు. మొత్తం ముస్లిం దేశాల నుంచి కూడా వాళ్ళు ఫండ్స్ తెచ్చుకున్నారు, సౌదీ అరేబియా ప్రాంతం నుంచి అని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఏంటి, వీళ్ళు మళ్ళా ఇంకో దాడికి పాల్పడతారా అంటే వాళ్ళు తప్పకుండా పాల్పడతారు. ఇప్పుడు చూడండి, మసూద్ అజహారు ఒకళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ మీద అటాకు, ఇండియన్ పార్లమెంట్ మీద అటాకు, ముంబై బాంబు పేలుళ్ళు సూత్రధారి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళు బతుకున్నంతవరకే. అదేవిధంగా హఫీజ్ సయీద్ పని కూడా అంతే. వీళ్ళు ఎందుకు ఇంకొక టెర్రరిస్ట్ స్ట్రైక్ పాల్పడతారంటే పహల్గామ్ తర్వాత ఇప్పుడు ఇండస్ వాష్ని మనం పూర్తిగా, అంటే మొత్తం ఇండస్ రివర్, అంటే సింధు రివర్ మొత్తం పాకిస్తాన్కి ఆపేసాం. ప్రజలు వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. అరే మీ వల్లే, మీరు పహల్గామ్ దాడి చేయడం వల్లే ఇండియా గవర్నమెంట్ మాకు సింధు రివర్ని రానివ్వడం లేదు, నీళ్లు లేవు, పంటలు ఎండిపోని, తాగునీరు లేదు, ఇండస్ట్రీస్కి వాటర్ లేదు, జల విద్యుత్ శక్తి లేదు, కాబట్టి మీరే పాపాత్ములని నిందిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయాలి, ఇండియాని ప్రెజరైజ్ చేయాలి. కాబట్టి తీవ్రవాద దాడికి వాళ్ళు పాల్పడతారు అనేది తెలుస్తుంది. రెండు, ఎప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా, అంటే ఒక కాలం తర్వాత ఒకటి ఫ్రీక్వెంట్గా ఉగ్రవాద దాడికి పాల్పడితేనే వాళ్ళకి ఫండ్స్ కూడా వస్తాయి. వాళ్ళంతా ఇండియా వ్యతిరేకులు. తర్వాత పొలిటీషియన్స్ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటారు. కాబట్టి భారతదేశానికి ఇంకో తీవ్రవాద దాడి పొంచి ఉంది. అది నేపాల్ ద్వారా కానీ, లేకపోతే అదే పాకిస్తాన్ అక్రాస్ ది ఎల్ఓసి ద్వారా కానీ వాళ్ళు తీవ్రవాద దాడి చేసే అవకాశం ఉంది. లేదా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ చూడండి, ఇప్పుడప్పుడు తీవ్రవాదులు దొరుకుతున్నారు మనకి. ఇలాంటి నెట్వర్క్ ద్వారా వాళ్ళు భారతదేశంలోనే ట్రైనింగ్ ఇచ్చి రెచ్చగొట్టి ఇక్కడికిక్కడే దాడి చేసి అక్రాస్ ది ఎల్ఓసి ద్వారా చేసే అవకాశం లేదు, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గరలో. కానీ ఇండియన్ సిటీస్లో వాళ్ళు హింసకు పాల్పడే అవకాశం ఉంది. నేపాల్ ద్వారా, ఐఎస్ఐ ద్వారా ఇక్కడ దాడికి పాల్పడే అవకాశం ఉంది. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ అక్రాస్ ది బంగ్లాదేశ్ బౌండరీలో కూడా వాళ్ళు తీవ్రవాద దాడికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా మన మీద ఉంటుంది అనేది మనకు చాలా అలర్ట్గా ఉండాలి అనేది మనకు చెప్తుంది. అందుకే యుఎస్ తరహాలో మనకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ యుఎస్లో ఉంటుంది. ఆ తరహాలో మనం ఇక్కడ నెట్వర్క్ని, ఎన్ఐఏ వీటిని అభివృద్ధి చేసుకుని ఇంకా సెక్యూరిటీ చాలా సుస్పష్టంగా ఉండాలి ఈ విషయంలో. కాబట్టి అవసరమైతే హఫీజ్ సయ్యద్, అజూద్ మజహారు ఇంకా ఈ మాస్టర్ మైండ్స్ని మనం తెగ నరకాలన్నమాట. ఈ విషయంలో మనం అక్కడ ఇజ్రాయెల్, అమెరికా ప్రీఎంప్టివ్ అటాక్లు అంటుంది. ఆ విధంగా మనం చర్య తీసుకోకపోతే ఈ ఉగ్రవాద దాడి ఎప్పుడు మనకి దగ్గరగా ఉంటుంది. ఇండియాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. 6 రాష్ట్రాల్లో ఎన్నికలు, బీహార్లో ఎన్నికలు, అస్సాంలో ఎన్నికలు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ గుజరాత్లో ఎన్నికలు అంటే వాళ్ళకి పండగ అనమాట. భారతదేశం సెన్సిటివ్గా ఉంటుంది ఆ టైంలో. కాబట్టి వీళ్ళు తీవ్రవాద దాడికి మళ్ళీ ఇంకొకటి పాల్పడడానికే వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మనం ఇండస్ వాటర్ ఆపేసాం కాబట్టి సింధు నది జలాలు, కాబట్టి ఈ సింధు నది జలాలకు మాకు ఇంకా దిక్కు లేదన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగరూకతతో వ్యవహరించాలి. కానీ ఈసారి
తీవ్రవాది దాడి జరిగితే మాత్రం భారతదేశం ఏ విధంగా ప్రతిస్పందిస్తుందంటే ఈసారి మనం రఫేల్ ఫైటర్స్ని వీటిలో ఉపయోగించవలసిన అవసరం కూడా లేదండి మనకి. అగ్ని 5కి బంకర్ బరస్ట్ బాంబు ఉందన్నమాట. అగ్ని క్షిపణి బౌండరీలో కూడా ఉండదు, దానికి మిరుగు టెక్నాలజీ ఉంటుంది. అగ్ని 5ని ఈ బంకర్ బరస్ట్ బాంబుతో వేస్తే ఇంక ఈసారి టెర్రరిస్ట్ క్యాంప్ కదా, సిటీ భస్మం అవుద్ది. ఆ సిటీలో 200 మీటర్లు ఇంకా మామూలుగా ఉంటుందన్నమాట. సో బంకర్ బరస్ట్ బాంబు ఉంది, రఫేల్స్ ఇంకా మనకు వస్తున్నాయి. ఇంకా ఈసారి ఇంకా పటిష్టం చేసుకుంటుంది భారతదేశం ఈ వార్ఫేర్లో అని తెలుస్తుంది. కాబట్టి పాకిస్తాన్కి జరిగే పరిణామాలు తెలుసు. కానీ ఈ హఫీజ్ సయ్యద్ మసూద్ అజహర్ల పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ప్రజలకు ఏమైనా పర్లే, పాకిస్తాన్కి ఏమైనా పర్లే, వాళ్ళు పగ తీర్చుకోవడం అని ఉంటుంది. వాళ్ళు మృగాల్లో వ్యవహరిస్తారు, ఇండాక్ట్రినేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఎవరినైనా టెర్రరిస్టులుగా మార్చేస్తారు. కాబట్టి ఇండియా ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ఈసారి జరిగితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పినట్టు ఈసారి ఒక్క బుల్లెట్ పేలినా మేము యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తాం, అది ఒక యుద్ధంగా పరిగణిస్తాం, టెర్రరిస్ట్ యాక్ట్గా మేము పరిగణించాం. మాకు ఎక్కడ బుల్లెట్ తగినా అది మీరే వేసినట్టు, సో మీకే ఉంటుంది అని చాలా భయంకరమైన, అంటే ఆపరేషన్ సింధూర్ కంటే 100 రెట్లు భయానకమైన ఉత్పాతాన్ని మనం పాకిస్తాన్లో కలిగిస్తామనే ఒక భయాన్ని పాకిస్తాన్ కలిగించినప్పుడే మనం ఇంకొకసారి టెర్రరిస్ట్ స్ట్రైక్ ఈవెన్ పాకిస్తాన్ ప్రజలే రానివ్వరు. పాకిస్తాన్ ప్రజల వాళ్ళ రోడ్ల మీద కొట్టే పరిస్థితి ఇప్పుడే మనం చూస్తున్నాం. కాబట్టి ఇండియా బంకర్ బరస్ట్ బాంబరు, అగ్ని 5లు వీటి ద్వారా ఈసారి జరిగితే తీవ్రత ఎలా ఉంటుందో మనం సుస్పష్టంగా దాన్ని తెలియజేయాలండి. రైట్. ఇక ఇటీవలే రష్యా పోలాండ్